ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. మన కార్యక్రమంలో భాగంగా ప్రకృతి వైద్య విధానం గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. మరి మసాజ్ టెక్నిక్స్ అన్నవి ప్రకృతి వైద్య విధానంలో ఉపయోగించినట్టు ఇతర ఏ వైద్య విధానంలోనే ఉపయోగించరు. అసలు ఎటువంటి సమస్య రాకుండా, అలాగే వచ్చిన సమస్యను తగ్గించడానికి, నొప్పుల్ని తగ్గించడానికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు కదా మసాజ్. మరి మసాజెస్ అన్నవి ఎప్పుడు మొదలయ్యాయి, అవి ఎలా ఉపయోగపడతాయి శరీరానికి, ఒకసారి క్లుప్తంగా చెప్తారా? పూర్వం రోజుల నుంచి కూడా ఆయుర్వేద వైద్య శాస్త్రంలో ముందుగా మసాజులు మన ఋషి విజ్ఞానం ద్వారా అందించడం జరిగిందమ్మా. అవును. దానికంటే ముందుగా తీసుకుంటే చంటి పిల్లలకి 15-16 గంటలు 18 గంటలు పడుకోవటం వల్ల ఒళ్ళు పట్టేస్తుంది కాబట్టి పిల్లల ఎదుగుదలకి, పిల్లల అరుగుదలకి, పిల్లలకి ఆరోగ్యాన్ని కాస్త దృష్టిలో పెట్టుకుని 2 పూట్ల మసాజ్ చేసి నలుగు పెట్టి స్నానం చేయించే ఆచారం కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది. మరి చంటి బిడ్డకి మసాజ్ చేస్తే ఎలాంటి లాభమో, ఆడ అసలు మసాజ్ చేసి స్నానం చేయించిన వెంటనే చూడండి పిల్లలు ఎట్లా నిద్రపోతారు. మసాజ్ చేయకపోతే చాలా డల్గా ఉంటారు పిల్లలు. అలాగే మన శరీరాన్ని కూడా అట్లా లాభాలు వస్తాయి కాబట్టి అటు ఆయుర్వేద వైద్య శాస్త్రం, ఇటు చంటి పిల్లల మసాజ్, ఇట్లాంటి వాటిని కూడా దృష్టిలో పెట్టుకుని డ్రగ్లెస్ థెరపీ అయిన న్యాచురోపతిలో మసాజ్ థెరపీ ఒక భాగమైంది. ఇందులో 5.5 సంవత్సరాలు మసాజుల గురించి కూడా డాక్టర్లు చదువుతారు, అలాంటి ట్రైనింగ్ కూడా పొందుతారు. అందుకని పేషెంట్స్కి వాళ్ళకున్న సమస్యలకు తగ్గట్టుగా ఏ భాగాలకు అవసరమైతే ఆ భాగాలకే మసాజ్ ఇక్కడ పార్షియల్ మసాజ్ లాగా రాస్తారు. ఫుల్ బాడీ మసాజ్ ఉంటుంది, పార్షియల్ మసాజ్ ఉంటుంది. 2 రకాలుగా మసాజ్ అందించటం అనేది ప్రకృతి వైద్య విధానంలో ఒక భాగంగా చేస్తున్నారమ్మా. అయితే డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో మసాజ్కి ఏవేవో డిఫరెంట్ క్రీమ్స్ అని, కెమికల్స్తో నిండిన క్రీమ్స్ అని ఎక్కువ వాడుతున్నారు కదా. ఒకప్పుడు అయితే మన ట్రెడిషనల్ మెడిసిన్ తీసుకున్నా, మీరు చెప్పినట్టు ఆయుర్వేద శాస్త్రంలో తీసుకున్న తైలాలు ఎక్కువ ఉపయోగించేవారు. అవునమ్మా. మరి వాటికి మసాజ్కి ఉన్న సంబంధం ఏమిటి? శరీరం మీద ఒట్టిగా మన చేతులేసి రుద్దామనుకోండి, 1 2 సార్లకి ఏం కాదు, 4 సార్లు అక్కడే రుద్దామనుకోండి, అవును, అది కొద్దిగా మంట పుడుతూ ఉంటుంది. అవును. అందుకని మంట పుట్టకుండా ఫ్రిక్షన్కి ఇట్లా ఈజీగా చేతుల మూమెంట్కి ప్రత్యేక సదుపాయం కొరకు మసాజ్కి తైలం ఉపయోగిస్తారు. ఆ తైలాల్లో కూడా ఔషధ గుణాలున్న తైలాలను ఉపయోగించినప్పుడు అది కొద్దిగా సెల్స్ లోపలికి వెళ్ళి మజిల్ రిలాక్సేషన్ కల్పించడానికి, చర్మానికి కూడా కొన్ని ప్రత్యేకమైన సదుపాయాలు ఇవ్వడానికి కూడా ఉపయోగపడుతుంటాయి. ప్రకృతి వైద్య ప్రకారం అయితే పూర్వం రోజుల నుంచి నువ్వుల నూనె, గానుగాడించిన నువ్వుల నూనె మసాజ్కి వాడటం అనేది ఉంది. ఈ రోజుల్లో స్పెషల్ మసాజ్ ఆయిల్స్ కూడా వచ్చినాయి కాబట్టి అవి మంచి సువాసనతో, కాస్త జిగురు తక్కువతో చేసేటప్పుడు ఆ హాయిగా ఫీలింగ్ వచ్చేటట్టు మజిల్స్ లో ఇలాంటి బెనిఫిట్స్ ఇచ్చే విధంగా ఆయిల్స్ ఉన్నాయి. అవి కొద్దిగా కాస్ట్లీ. మనకు డబ్బులకి ఇబ్బంది లేకపోతే అలాంటి ఆయిల్స్తోనే మనం మసాజ్ తీసుకోవచ్చండి. లేదు అంటే ఒక నువ్వుల నూనెతోనో, ఆవ నూనెతోనో ఇట్లాంటి మసాజులు మనం చేసుకోవటం మంచిది. నొప్పులు ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం ఆవ నూనె మంచిదమ్మా. లేనప్పుడు రుద్దటానికి అన్నప్పుడు కొబ్బరి నూనె అయినా, నువ్వుల నూనె అయినా ఒకటే. ఓకే.